ధ్యానంతోని మనసు ప్రశాంతత పొందును, రోజంతా మానసిక ఉల్లాసం పొందెదురు. ఎందుకు నాయన కోపతాపాలు? జర్రంతసేపు ధ్యానంలో కూర్చోండి, మనసు నిమ్మల పడుతుంది, అన్ని సర్దుకుంటాయి. శ్వాస మీద ధ్యాస పెట్టండి, చెడు ఆలోచనలు వదిలేయండి, ధ్యానంతోని ముక్తి పొందండి, మనసును నిశ్చలం చేసుకోండి. అక్క ఏంది మా మంజు కొత్తగా ప్రవచనాలు చెప్తుందని చూస్తుర్రా? ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. కాషాయ రంగులుండేటి బట్టలు కట్టుకొని ఓ చేతిలో రుద్రాక్ష మాలలు పట్టుకొని కాళ్ళు మలుసుకొని కూర్చొని ధ్యానం చేస్తున్నాడు ప్రధాని మోదీ సారు. అవు బేస్తారం పొద్దు పొద్దు కూతుండగా ధ్యానం చేసేటందుకు కూసుండు సారు. అట్ట 45 గంటల దానక తిండి తిప్పలేం లేకుండా ధ్యానం చేస్తారట. ఏమైనా ద్రాక్ష రసం కొబ్బరి నీళ్ళ వంటి ఏమన్నా ఉంటే తింటాడట తప్పితే ఇంకేం మురిక చూడడట. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే ఈ 45 గంటల దానక మౌన దీక్షను కూడా పట్టిండట సారు. స్వామి వివేకానందుడు 3 రోజులు దీక్ష చేసిన చోటు అదే తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో దీక్ష కూసుండాడ ప్రధాని సారు. అంతేకాదు పొద్దు పొద్దుగాల లేచి సూర్య నమస్కారాలు చేసిండు, సూర్య భగవానుడికి నీళ్ళు ఇడిచిపెట్టిండు. ఇప్పుడు ఒక్క పాలేం కాదట, 2019లో ఓట్ల లెక్కింపు కంటే ముందుగాల కూడిటనే మోదీ సారి ధ్యానం చేసిండట. ఇక ఇదిట్టుంటే ఇటు ధ్యానానికి పోయేతందుకంటే ముందుగాల మోదీ సారు భగవతి అమ్మను గుళ్ళే పూజలు చేసి మొక్కులు పెట్టుకున్నాడు. అటెంక ఇగో ఇట్ట స్వామి వివేకానంద బొమ్మ ముంగట ధ్యానానికి కూర్చున్నట్టు. ఇట్ట 45 గంటలు అంటే శనివారం నాడు అంబటాళ్లకు మోదీ సారి ధ్యానం ఒడుస్తుంది. ఇక ఇదంతిట్టుంటే ఇటు పువ్వు పార్టీ పెద్ద లీడరు అమిత్ షా సారు తిరుమల తిరుపతి కొండ మీదకి పోయిండు. కొండ మీద ఉన్న వెంకన్న స్వామిని దర్శనం చేసుకొని మొక్కులు పెట్టుకున్నాడు. ఇగో ఇట్లా ఓట్ల ముంగట పువ్వు పార్టీ లీడర్లంతా దేవుళ్లకు పూజలు జోరుగా చేస్తున్నారు అనుకుంటున్నాడు చాలా మంది దానక.